హలో అందరికీ, వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి బియ్యపిండితో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మనం నార్మల్ రవ్వతో చేసుకున్న దానికంటే ఇలా పిండితో కానీ బియ్యపు రవ్వతో కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇలా పోపు గింజలన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ని, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఈ ఆనియన్ అనేది మెత్తబడేంత దాకా బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఆనియన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి కరివేపాకు ఫ్రై అయ్యేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకోండి. నేను ఇక్కడ 3/4 కప్పు కంటే కాస్తంత ఎక్కువ వాటర్ తీసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట, పొడి పొడిగా ఉప్మా. లేదు అంటే 1 కప్పుకి 1 కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పిండి ముద్దలా వస్తుంది అంతే. ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత దాకా ఒక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండిని కూడా వేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని మనకి ఫస్ట్ కలిపినప్పుడు కాస్త పిండిలాగా అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం కాస్త పొడి పొడిగా చేస్తున్నాం కాబట్టి ఆ పిండి ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది. మీరు అలా నచ్చలేదు అంటే కాస్తన్ని వాటర్ ఇలా చిలకరించుకోండి, అంతే సరిపోద్ది. మనం మూత పెట్టి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల ఆ ఆవిరితోనే మనకి ఆ ఉప్మా అనేది ఉడికిపోతుంది. 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి, ఎందుకంటే పిండి పచ్చివాసన వస్తుంది మనకి పిండి సరిగా ఉడకకపోతే. అలా మధ్య మధ్యలో అడుగంటకుండా మూత పెట్టి ఉడకనిచ్చి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఒక 5-10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఉప్మా అనేది ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. అంటే బాగా మగ్గి ఆవిరంతా ఆ తడి అంతా పిండికి పట్టేసుకొని మంచి పొడి పొడిగా రెడీ అయ్యి ఉంటుంది. మీకు ఇలా నచ్చని వాళ్ళు కాస్తని వాటర్ చిలకరించుకోండి. లేదు అంటే 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకున్నా మనం ఎక్కువగా వాటర్ చిలకరించుకోవాల్సిన అవసరం లేదు, అంతే. స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకున్నాము అంటే మనకి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నచ్చితే